హాయ్ అండి, వెల్కమ్ టు సిరీస్ క్రియేటర్స్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ట్రేసింగ్ అండి. ట్రేసింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలాంటి పేపర్ ఒకటి మనకు అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్సీ స్టోర్లో. దీన్ని ట్రేసింగ్ పేపర్ అంటారు. ఫస్ట్ దీనిపైన మనకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవాలండి. ఈ డ్రా చేసుకున్న డిజైన్ని ట్రేస్ చేసుకోవడానికి ఆ డిజైన్ ప్రకారం దాన్ని ఒక నీడిల్తో హోల్స్ చేసుకోవాలండి. నీడిల్తో హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్ అనేది లైన్ క్రాస్ అవ్వకుండా మనం ఏదైతే డిజైన్ గీసుకున్నామో ఆ డిజైన్ మీద కరెక్ట్గా లైన్ ప్రకారం హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్ చేసుకోవడానికి ఒక నీడిల్ని కానీ లేదంటే ఒక సేఫ్టీ పిన్ని కానీ యూజ్ చేయొచ్చండి. ఇలా యూజ్ చేస్తూ మనము డిజైన్ మొత్తం హోల్స్ చేసుకోవాలి ట్రేస్ చేసుకోవడానికి. ఈ హోల్స్ పెట్టుకున్న పేపర్ మీద మనకి ట్రేసింగ్ పౌడర్ అనేది దొరుకుతుందండి. చూడండి, ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. ఇలా డిజైన్ వచ్చిన తర్వాత దీనిపైన ట్రేసింగ్ పౌడర్ తోటి మనము రబ్ చేస్తే క్లాత్ మీద పెట్టేసి మనకి ట్రేస్ అవుతుందండి. డిజైన్ అనేది డ్రా అయిపోతుంది. చూడండి డిజైన్ ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది కదా. ఇలా ఉన్న డిజైన్ మనం ఒక క్లాత్ పెట్టి ట్రేస్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్. అదిగోండి, నేను నీడిల్ని అలాగా చిన్న స్టిక్కి చుట్టేసి తీసుకున్నాను. చూడండి ఎలా ట్రేస్ చేసుకున్నాను ఒకసారి. అదిగోండి, కింద శారీ క్లాత్ అనేది పెట్టాను. పైన డిజైన్ ఉన్న నేను హోల్స్ చేసి పెట్టుకున్న ట్రేసింగ్ పేపర్ని పెట్టేసి స్ట్రైట్గా పెట్టేసి డిజైన్ పైన ట్రేసింగ్ పౌడర్ని కొంచెం పెట్రోల్లో లేదంటే టిన్నర్లో కలిపేసి ఇలాగా ఒక క్లాత్తో రబ్ చేస్తానండి. ఇలా రబ్ చేయడం వల్ల మనం హోల్స్ పెట్టాం కదండి, ఆ హోల్స్లో నుంచి ఈ పౌడర్ అనేది కింద క్లాత్ మీద పడుతుంది. సో ఇలాగా మనకి డిజైన్ అనేది ట్రేస్ అవుతుందండి. చూడండి, మనకి తెలుస్తూ ఉంది, కనిపిస్తుంది. చూడండి, మనం డిజైన్ హోల్స్ చేసినది హోల్స్లో నుంచి కిందకి వెళ్తుంది. చూసారా ఎలా వచ్చేసింది? ఇంతేనండి, సింపుల్.